హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్య అంశాలలో భాగంగా ఈరోజు మన మొదటి టాపిక్ వచ్చేసి భారత్ హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష అనేది ఇటీవల కాలంలో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అసలు హైపర్సోనిక్ అంటే ఏంటో తెలిసిన తర్వాత ఎప్పుడు ప్రయోగించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారో తెలుసుకుందామండి. ధ్వని వేగంతో పోలిస్తే కనీసం 5 రెట్ల వేగంతో దూసుకెళ్లేటువంటి క్షిపణినే మనం హైపర్సోనిక్ క్షిపణి అని పేర్కొనడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. హైపర్సోనిక్ క్షిపణి అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. ధ్వనితో పోలిస్తే కనీసం 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఇటువంటి క్షిపణిని మనం హైపర్సోనిక్ క్షిపణిగా పేర్కొంటున్నాం. అంటే ఈ యొక్క క్షిపణి గంటకి దాదాపుగా 6200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది అని గుర్తుంచుకోండి. అలాంటి హైపర్సోనిక్ క్షిపణిని భారత్ తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా 2024 నవంబర్ 16వ తేదీన ప్రయోగించింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2024 నవంబర్ 16వ తేదీన భారత్ తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ని ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే ఒడిశా తీరంలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ యొక్క హైపర్సోనిక్ క్షిపణిని అయితే ప్రయోగించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేకతలను గనక పరిశీలిస్తే గగనతల రక్షణ వ్యవస్థలకి, అంటే ఇప్పుడు మనకు ఆర్మీ అనేది భూమి మీద ఏ విధంగా ఉందో అదేవిధంగా గగనతలంలో కూడా విదేశాలకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలు ఉంటాయి. అలాంటి రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్ళి శత్రువుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడమే దీని యొక్క ప్రత్యేకత అండి. అంటే గగనతల రక్షణ వ్యవస్థకు చిక్కకుండా ఈ యొక్క శత్రువుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ క్షిపణిని ఎవరు రూపొందించారు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్ అండి. ఇది హైదరాబాద్లో ఉంటుంది. అదేవిధంగా డిఆర్డిఓ ల్యాబ్లు మరియు పరిశ్రమలు కలిపి ఈ యొక్క హైపర్సోనిక్ క్షిపణిని అయితే రూపొందించడం జరిగింది. మరొకటండి, ఇటీవల కాలంలో అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ తన యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఇటీవల కాలంలో ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి దాని పేరేంటి అని కూడా అడగడానికి అవకాశం ఉందండి. గూగుల్ ఇటీవల రూపొందించినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ యొక్క పేరు వచ్చేసి విల్లో అండి. చాలా ఇంపార్టెంట్. దీని పేరును గుర్తుంచుకోండి. గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఆవిష్కరణ అనేది ఇటీవల జరిగింది. అయితే దాని యొక్క పేరు ఏంటి అంటే మాత్రం విల్లో అని గుర్తుంచుకోండి. దీనిని శాంతా బర్బరాలోని కంపెనీకి చెందినటువంటి ల్యాబ్లో దీనిని రూపొందించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇది సంక్లిష్టమైనటువంటి గణిత సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి సమస్యలను కేవలం 5 నిమిషాల్లో ఇది పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ పేరేంటి అంటే మాత్రం విల్లో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వైరస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి వైరస్ వచ్చేసి HMPV అనేటువంటి వైరస్ వార్తల్లో నిలవడం జరిగింది. అసలు HMPV యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే హ్యూమన్ మెటానియో వైరస్ అండి. చాలా ఇంపార్టెంట్. దాని అబ్రివేషన్ కూడా అడుగుతాడు. హ్యూమన్ మెటానియో వైరస్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. కరోనా తరహా వైరస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది కరోనా తరహా శరవేగంగా వ్యాప్తి అనేది చెందడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా చైనా దేశంలోనే విజృంభణ అనేది చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా HMPV వైరస్ ఏ దేశంలో విజృంభణకు గురైంది అంటే చైనా దేశం అని గుర్తుంచుకోండి. అలాంటి HMPV వైరస్ అనేది భారతదేశానికి కూడా వ్యాప్తి చేయడం జరిగింది. భారత్లో తొలి కేసు కూడా నమోదు కావడం జరిగిందండి. అది ఎక్కడ నమోదు అయిందంటే 2025 జనవరి 6వ తేదీన గుజరాత్లో ఉన్నటువంటి 2 నెలల బాలుడికి ఒక వైరస్ అనేది నిర్ధారణ కావడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, భారత్లో తొలి HMPV వైరస్ అనేది ఎక్కడ నమోదైందని అడుగుతాడు. కాబట్టి గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క HMPV అనేది RNA వైరస్. ఇది క్షీరదాలు పక్షుల్లో ఈ యొక్క వైరస్ కనుక సోకితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, HMPV వైరస్ అనేది మానవ శరీరంలో ఏ భాగానికి
ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులను గురి చేస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని మొట్టమొదటిసారిగా 2001వ సంవత్సరంలోనే ఈ యొక్క వైరస్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్నది. హెచ్ఎంపివి వైరస్ యొక్క అబ్రివేషన్ అడుగుతారు. ఇది మొదటగా ఏ దేశంలో విజృంభణకు గురైంది, భారత్లో తొలి కేసు ఎక్కడ ఎప్పుడు నమోదైందని అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, చంద్రుడి పైన పరిశోధనల కోసమై 2 ప్రైవేట్ ల్యాండర్లను ఇటీవల కాలంలో ప్రయోగించడం జరిగింది. దీనిని ఎక్కడ నుంచి ప్రయోగించారు, ఆ యొక్క 2 ప్రైవేట్ ల్యాండర్ల పేరేంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం చంద్రుడి పైన అన్వేషణ కోసమై ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ వారు 2025 జనవరి 15వ తేదీన అమెరికా దేశంలో ఉన్నటువంటి కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి 2 లూనార్ ల్యాండర్లను అయితే పంపించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. 2025 జనవరి 15వ తేదీన ఎక్కడి నుంచి అంటే అమెరికాలో ఉన్నటువంటి కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి 2 ప్రైవేట్ ల్యాండర్లను అయితే పంపించడం జరిగింది. అందులో ఒక ల్యాండర్ పేరు వచ్చేసి బ్లూ గోస్ట్ 1 అండి. రెండవది వచ్చేసి హకుటో R2 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 2 ల్యాండర్ల పేర్లనైతే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఈ యొక్క 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్లను ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. వీటి యొక్క ప్రత్యేకతలను కనుక పరిశీలిస్తే బ్లూ గోస్ట్ 1 గురించి చూడండి. దీనిని రూపొందించినది ఫైర్ ప్లే ఏరోస్పేస్ అండి. అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఫైర్ ప్లే ఏరోస్పేస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క బ్లూ గోస్ట్ అనేటువంటి ల్యాండర్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క పొడవు వచ్చేసి 2 మీటర్లు. ఇది 2025 మార్చిలో చంద్రుడిపై ఉన్నటువంటి మారే క్రసియం అనేటువంటి ప్రాంతంలో దిగబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చంద్రుడిపైన ఏ ప్రాంతంలో దిగబోతుంది అంటే మారే క్రిసియం అనేటువంటి ప్రాంతంలో ఇక బ్లూ గోస్ట్ అనేటువంటి ల్యాండర్ దిగబోతుంది. మరొకటి వచ్చేసి హకుటో R2 అండి. హకుటో R2 దీనిని ఎవరు రూపొందించారు అంటే మాత్రం జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఐస్పేస్ అనేటువంటి సంస్థ దీనిని రూపొందించింది. 2025 మే లేదా జూన్ మాసంలో చంద్రుడిపై ఉన్నటువంటి మారే ఫ్రిగోరిస్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ల్యాండర్ దిగబోతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, సుదర్శన్ S-400 పరీక్ష అనేది ఇటీవల కాలంలో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఎందుకోసం ఈ సుదర్శన్ S-400 అనేది ఎవరు రూపొందించారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల భారత వైమానిక దళం వారు సుదర్శన్ S-400 అయినటువంటి రక్షణ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అయితే దీనిని ఏ దేశాలు కలిపి తయారు చేశాయి అంటే భారత్, అదేవిధంగా రష్యా, ఈ 2 దేశాలు కలిసి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఈ యొక్క సుదర్శన్ S-400లను అయితే తయారు చేసింది. ఈ యొక్క ఒప్పందం ప్రకారం రష్యా మరియు భారత్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం విలువ దాదాపుగా 35,000 కోట్లు అండి. 35,000 కోట్లతోటి దాదాపుగా 5 స్క్వాడ్రాన్లను అంటే 5 సుదర్శన్ S-400లను తయారు చేయాలని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 3 స్క్వాడ్రాన్లను అయితే డెలివరీ చేయడం జరిగాయి. ఇక మిగతా రెండింటిని 2026 నాటికి సిద్ధం చేయబోతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, సుదర్శన్ S-400 అనేటిది ఏ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి అంటే భారత్, రష్యాను గుర్తుంచుకోండి. ఎన్ని అంటే మాత్రం 5 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, దేశంలోనే తొలి క్లేడ్ 1B మ్యాంకీ ఫాక్స్ కేసు అనేది భారత్లో నమోదు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2024 ఆగస్టులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆరోగ్యక అత్యాయిక స్థితిగా ఈ యొక్క క్లేడ్ 1B మ్యాంకీ ఫాక్స్ను అయితే ప్రకటించడం జరిగింది. దీంతో భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు వచ్చేసి ఎక్కడ నమోదైంది అంటే మాత్రం కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మలప్పురం జిల్లాలో 2024 సెప్టెంబర్ 23 తేదీ నాడు నమోదైనట్లు
అధికారులు ప్రకటించారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే తొలి క్లేడ్ 1B మంకీ పాక్స్ ఎక్కడ నమోదైంది కేసు అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, సముద్ర ప్రతాప్ నౌక అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. దీన్ని ఎందుకోసం వార్తల్లో నిలిచింది, అసలు సముద్ర ప్రతాప్ నౌక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్ర జలాల్లో ఏవైతే కాలుష్యం గురవుతాయో అలాంటి కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేశారండి. సముద్ర జలాల్లో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణకు ఇటీవల అభివృద్ధి చేసినటువంటి నౌక ఏది అని అడుగుతాడు కాబట్టి సముద్ర ప్రతాప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనికోసం చేసినటువంటి వ్యయం వచ్చేసి 2,500 కోట్ల రూపాయలు. దీనిని నిర్మించినటువంటి సంస్థ వచ్చేసి గోవా నౌకా నిర్మాణ కేంద్రం అండి. GSL అనేటువంటి సంస్థ దీనిని నిర్మించడం జరిగింది. దీనిని 2024 ఆగస్టు 29వ తేదీన కేంద్ర రక్షణ శాఖ యొక్క సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ సేత్ భారత తీర గస్తీ దళానికి అప్పగించారండి. ఎప్పుడు 2024 ఆగస్టు 29వ తేదీన యొక్క సముద్ర ప్రతాప్ అనేటువంటి నౌక భారత తీర గస్తీ దళానికి అప్పగించడం జరిగింది. అయితే ఈ యొక్క సముద్ర ప్రతాప్ అనేటువంటి నౌకని ఆత్మనిర్భర్ అనేటువంటి దాని కింద 72% దేశీయ పరికరాలతోటే దీనిని పూర్తి చేయడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొకటండి, అంతరిక్షంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ అనేది ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఏ సంస్థ నిర్వహించింది, అదేవిధంగా ఎంతమంది యొక్క స్పేస్ వాక్ను నిర్వహించడం జరిగింది అనేది వారి యొక్క పేర్లు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్.